ఇది మంగని తీసేసినారనా, ఇది మంగు ఓకే, మేము కూడా రైతులం కాబట్టి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, ఇది మంగు ఓకే నేను ఒప్పుకుంటా. ఇది ఆడ మంగు ఉందన్నా, ఇది కూడా తీసేయడం ఏంది? ఎంత ఘోరంగా ఉంటే ఎట్లా చెప్పండి. ఇంకా కంకర తెగులని ఉంటాయి మామూలుగా. అది ఒకటి ఉంటుంది, ఒక బొట్టు పెట్టినా కానీ మామూలుగా మాట్లాడుకున్నప్పుడు తోటకు వచ్చి ఎవరైతే దళారులు ఉంటారో మాట్లాడుకున్నప్పుడు ఒక కంకరకాయ ఇట్లా చుక్కలు ఉంటే తీసేయమైనా ఈ బండిలోకి వేసుకుంటాం అని అంటారు. కానీ ఈడికి వచ్చినాక ఎట్లుంటుందంటే వాళ్ళకి ఇసుగు ఒక్కటి ఉన్నా కానీ పక్కన వేయడం అది అంత ఘోరంగా తీస్తున్నారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా మంగు, ఇదేమో మంగు మేము కూడా ఒప్పుకుంటాం రైతులు కాబట్టి రైతుగా మేము కూడా ఒప్పుకుంటాం మంగని. ఈ కాయకి ఏమని చెప్పండి మంగ వాళ్ళు ఇది కూడా తీసేయడం ఏంది నాకు అర్థం కావట్లేదు. 1000కి 250 ఫ్రీగా మనం షూట్ ఇవ్వాలి వాళ్ళకు ఫ్రీగా. మార్కెట్ ధర ఇప్పుడు 25,000 నడుస్తుంది. మనకు నష్టం 25,000. కొన్ని ప్రకృతి పరిస్థితుల బాగాలేక కొంచెం మంగు అట్లా ఇట్లా వచ్చినాయి. కాయలు రేట్లు ఉన్నా కూడా వ్యాపారస్తులు మార్కెట్ యార్డ్లలో వాళ్ళు గ్యాంబ్లింగ్ చేసుకుంటారు, రైతులను నాశనం చేస్తున్నారు. ఆడ కొనే వ్యక్తి వీళ్ళ మంచే, ఈడ కొనుక్కునే వ్యక్తులు వాళ్ళ మంచులే. ఇట్లా ఈ విధంగా అన్యాయం చేయడం వల్ల ఎవరికి నష్టం? చివరికి రైతు నష్టపోతున్నాడు. ఇక్కడ మంగులు వచ్చినాయి, కంకర వచ్చింది, ఇవన్నీ వచ్చినాయినే కదా. 10 టన్నులకు 2.5 టన్ను సూట్ ఇచ్చినాం. అదిగాక మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ ఇచ్చినాం. అంటే 10కి 3 టన్నులు సూట్ ఆల్మోస్ట్. అంటే 3 టన్నులు మనం ఫ్రీగా ఇవ్వాలి. ఇది ఎంత దూరం పోతుంది? ఇట్లా 3 దగ్గరనే అవుతుంది, 4కు పోతుంది. అంటే వ్యాపారస్తునికి సగం రైతుకు సగం అని మాట్లాడుకుంటారా ఫ్యూచర్లో? అంటే తోటను చూసేటప్పుడు దళారులు చూసిపోతారు. ఫస్ట్ మాట్లాడతారు యాడికి వ్యాపారం, యాడ్ నుంచి మాట్లాడతారు వాళ్ళకి నచ్చిన రేటు కాడి నుంచి మాట్లాడుతున్నారు. పోనీ పైన ఎంత రేటు ఉన్నాయి, ఇప్పుడు ఈ తోట ఓకే సరితలేదు, ఇంకో తోట బాగుంది, ఈ తోట మిడిల్గా ఉంది, ఇట్లా ఏందన్నా కానీ చూసుకొని ఏదైనా రైతుకు న్యాయం చేసే మార్గం చూసుకోవాలి. కానీ వ్యాపారస్తులు అనేవాడు ఎవడే కానీ రైతుకు న్యాయం చేయట్లే. దళారులు కుమ్మక్కై రాజ్యాలను దోసుకుంటున్నారు. చెప్తున్నా కదా. టన్ను ఇప్పుడు 25.5తో మేము అమ్మినాం. పైన 30 కాయను బట్టి పోతుంది అంటున్నారు. అది పైన రైతును ఫస్ట్ మార్కెట్ యార్డ్ దగ్గరికి రానిస్తే కదా రైతుకు తెలిసేది. రైతును తోటల దగ్గరనే కట్టడి చేస్తున్నారు. ఎవరు కట్టడి చేసేది? వ్యాపారస్తులే. ఇప్పుడు సొంతం రైతు ఎత్తకపోతే ఇది వ్యాపారస్తుడు కాదు, ఈ బండి ఎత్తకొచ్చినది రైతు అని వాళ్ళకి తెలిసిందంటే దాన్ని కూటికి నీళ్ళగా అడుగుతారు. బండి అన్లోడ్ కూడా కాదు, మాట్లాడుకొని వాళ్ళకి రేట్ తగ్గడం అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే చొరవ తీసుకొని ఫస్ట్ దళారులను వ్యాపారస్తులను అందరితో మాట్లాడుకొని రైతుకు న్యాయం చేసే విధానం చూసుకోవాలి. ప్రతిసారి ఇన్సూరెన్స్ ప్రకటించినాము, ఎకరాకు 2,000 ఇచ్చినాము, ఎకరాకు 3,000 ఇచ్చినాము అని కాదు. ఎకరాకు 2,000, 3,000 కనీసం ఎన్పీకేకి సరిపోదు. నీళ్ళలో ఎక్కించే మందు ఎన్పీకేకి కూడా సరిపోదు, వాళ్ళు ఇచ్చే 3,000. రైతుకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. కాబట్టి ఏదైనా కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాలా. ప్రభుత్వం ఏంది, చివరికి ప్రభుత్వంలో ఉండే నాయకులు కూడా దళారులతో కుమ్మక్కైతున్నారు. నాయకులే గట్టిగా మాట్లాడితే కుమ్మక్కైతున్నారు. వీళ్ళు నాయకులంతా దళారులతో కుమ్మక్కై ఇట్లా చేస్తే రైతుల పరిస్థితి ఏం కావాలా? గతంలో ఎంత ఉందన్న ధర? ఇది గతంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము చిన్న తోటలు పెడుతున్నాం. నేను దగ్గర 10వ తరగతి చదివేటప్పటి నుంచి అప్పుడు ఆ కాలానికి అది 28,000, 25,000, 18,000 ఈ లెక్కన అమ్ముతూ ఉన్నారు. నేను ఒకనొక టైం మధ్యలో వచ్చేలకు 30,000 నుంచి 40,000 మధ్యలో పోయినాయి టన్ను. కంటిన్యూగా 40, 35, 40, 35, 50, 60,000 కూడా పోయిన కాలం ఉంది. కానీ నేను 10వ తరగతి చదివినప్పుడు 28,000 పోయింది. ఇప్పుడు కూడా 25,000 పోతుంది. అంటే ఇప్పుడు కాలం మారలేదా? ఇన్ఫ్లేషన్ పెరగలేదా? ఇన్ఫ్లేషన్ తగ్గట్టు రేట్లు ఉండాలి కదా. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టు రైతు యొక్క సరుకు ధర కూడా పెరగాలి కదా. సరుకు ధర ఆడే ఉండిపోయింది, ధరలు ఆకాశాన్ని నిండుతున్నాయి. అప్పుడు రైతు యొక్క పరిస్థితి ఏందంటావు? అప్పట్లో ఇప్పుడు 2010లో ఉండే యూరియా మూట అదే రేటుకి ఇప్పుడు ఇస్తారా? కొన్ని ఎరువులు ఇస్తారా? ఇవ్వలేరు కదా. మరి శనగకాయల రేటు ఎందుకు అట్లేంది? అరటికాయల రేటు ఎందుకు 7,000 ఉన్నాయి? ఏమనంటే ఇద్దామంటారు. ఇద్దానికి దీనికి ఏం సంబంధం? సరే ఒకవేళ ఎక్స్పోర్ట్ పోయింది, ఓ 10 రూపాయలు తగ్గించుకో. ఎక్స్పోర్ట్ లేదు ఇప్పుడు, ఓ 10 రూపాయలు తగ్గించుకో. అంతేగాని లేదంటే 2 రూపాయలు తగ్గి 3 రూపాయలు తగ్గి ఇంకా ఆటికి తీసేసి ఆటికి మేము అడుగుతుంటే ఎట్లయితే ఏ విధంగా దీనికి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇంకోటన్నా, మీరు పంట సాగు చేయాలంటే ఇన్ని ఎకరాల్లో పంట సాగు చేయాలి, చీనీ తోట సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చీనా తోట ఎకరాకు ఈజీగా మనం మంచి మందులు అంటే ఇప్పట్లో
యాక్చువల్గా ఇప్పుడు జరుగుతుంది అంటే ఫర్టిలైజర్ షాపులలో కూడా కొంతమంది మంచి మందులు అమ్ముతున్నారు, కొంతమంది అవి నకిలీయో డూప్లికేటియో కూడా తెలియదు. ఇప్పుడు ఆ అంతా మందులు కొట్టినాం, ఆడ చూడు కాయలకు ఎంత మచ్చ మందు వచ్చింది. ఎకరాకు 25,000 నుంచి 35,000 మందులకు అవుతుంది, ఎరువులు కాకుండా. ఎరువులకు ఇంకో 10,000 వేసుకో, 45,000 ప్లస్ నీళ్ళ మందులు 10,000, ఎకరాకు 55,000 ఖర్చు వచ్చేది. మళ్ళీ సేద్యాలు కూలీ ఖర్చులు ఇవన్నీ తీసేయాలా. ఇంక ఇవన్నీ చేసుకుంటే దాన్ని బట్టి చూస్తే మీకు గిట్టుబాటు ఉందా? లేదు. గిట్టుబాటు కావాలంటే ఎకరాకు టన్ను 35 నుంచి 40 మధ్యలో, 35 నుంచి 40 లేదా 45, మినిమం 40 నుంచి 45,000 పోతేనే రైతుకు గిట్టుబాటు ధర, రైతు ఆనందంగా అమ్ముకోగలడు. దాంట్లో చూడాల్సిన పనిలే. నేను మందులు ₹1,00,000 మందులే కొట్టినది దీనికి, అయినా కూడా కాయ బాలే, కొన్ని కాయలు బాగున్నాయి, కొన్ని కాయలు బాలేవు. అంటే ఫర్టిలైజర్ షాపుల్లో తప్ప ఎవరు తప్పు? దీని గురించి ప్రభుత్వం ఏమనంటే ఏవో ఉండారు, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్తానా. మందులు కరెక్ట్గా ఏవి కొట్టాలి ఏం లేదనేది ఏమంటారు కరెక్ట్ సలహా ఇవ్వడం లేదు రైతులకు. ఫస్ట్ హార్టికల్చర్ సైడు ఎటువంటి సపోర్టు లేదు రైతులకు. ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లే, ప్రభుత్వం వాళ్ళు పోతున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే రైతుల్లో కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదా, మేమని కాదు, ఎవరైనా కానీ రైతులకు సంబంధించిన పెద్దోళ్ళు ఉంటారు కదా, అందరూ నాయకులు ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి అనంతపూర్ కానీ పులివెందులలో రోజు ఏమన్నాడు ఆయన, ఇప్పుడు కాదు 2 ఏళ్ల క్రితం మాట, వాళ్ళు కాదున్నా ఇంత 14,000 అడుగుతున్నారు టన్ను, రైతు నష్టపోవడం అంటే రైతే అమ్ముకుంటాడు అయితే పోయి అంటాడు. ఆ బుద్ధే కొడదామనిపించింది, బాగుండదని ఊరకైనా నేను. మరి రైతును అట్లా మాట్లాడొచ్చునా? తప్ప కదా? 18 లేచే మందులు కొట్టి ఎండనక వాననక గాలనక కష్టపడి కూలోళ్ళకు లెక్క ఉందో లేదో ఇంట్లో వడ్డీలకు తీసుకొచ్చి కూలోళ్ళకు డబ్బులు ఇచ్చి కష్టపడి రైతు పండించాడు. మరి రైతుని మీరు చూసుకోలేకపోతే ఎట్లా? ఎకరా ఇప్పుడు అట్లనే కాదన్నా. ఒకటి నరేంద్ర మోడీ 2,000 పడిందని ప్రతిసారి వేటు న్యూస్లోనో వాట్సాప్లోనో వస్తూ ఉంటుంది మెసేజ్లు. 2,000 రైతుకు సరిపోతుంది మీరు చెప్పండి? లక్షలు ఖర్చు పెట్టి అట్లని చెప్పి ప్రభుత్వాన్ని ఎకరాకి 20,000 ఇమ్మని మేము అడగట్లే, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించమని అడుగుతున్నాం. అట్లా దేశంలో ఉండే రైతులందరికీ ఎకరాకు 40,000 అంటే ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు దొరకచ్చాయి, కానీ పండిన పంటకు గిట్టుబాటు ధర కావాలని అడుగుతున్నాం. ఒకవేళ ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేదు, ₹5 తగ్గించుకో, బాధ లేదు. మరి నీచంగా అడగడం రైతుకు అవమానం. అది రైతును అవమానం చేసినట్టు ప్రభుత్వానికి కూడా ఓ రకంగా అవమానం. అది రైతును అవమానించినోడు, రైతును చిన్న చూపు చూసినోడు వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ఏదైనా కానీ ఉంటే ముఖ్యంగా దళారులయ్యా, దళారులను వాళ్ళు ఎందుకు ఈ యొక్క పద్ధతి పాటిస్తున్నారో తెలియట్లే. మొత్తం దళారులతో వాళ్ళన్నా మాట్లాడాలా, లేదంటే రైతులకు డైరెక్ట్ వీళ్ళన్నా న్యాయం చేయాలా, ఏదో ఒకటి అయితే జరగాల పని. ఇట్లా ఈ విధంగా జరగకపోతే రైతు తీవ్రంగా నష్టపోతాడు. ఇప్పుడే కాదు, ప్రతిసారి నష్టపోతాడు. రైతు పంట సాగు చేయలేడు, ఆల్రెడీ ఇప్పుడు సాగు చేయలేడు. ఎందుకంటావా? గడ్డి మందు వద్దన్నారు, అయినా కొంతమంది కొడుతున్నారు. దాన్ని పూర్తిగానే నిషేధించాలా లేదా? నేను ఈ తోటలో గడ్డి మందు కొట్టలే, రోజు గడ్డి తీపిస్తాను, ఎందుకు గడ్డి మందు కొడితే క్యాన్సర్లు వచ్చాయని. దాన్ని పూర్తిగానే నిషేధించాలా. మళ్ళీ బ్లాక్లో అమ్మేది ఇట్లా చేస్తున్నారు, అది తప్పే కదా. దానివల్ల భూమిలో సారం దెబ్బతింటుంది. రేపొద్దున సీనా చెట్లు కాదు, మొక్కజొన్న తప్ప వేరే పంట పండిలేవు నువ్వు. అది కూడా కరెక్టే కదా. మరి అది కూడా పూర్తిగా అరికట్టాలి కదా. ఎందుకు అరికట్టలేకున్నారు? గెట్ల కంటే కొట్టుకో ఏదో సంథింగ్, తోటంతా కొడితే మనకు నష్టమే కదా. ఇది కూడా రైతులు గ్రహించాలా. ఇది కూడా రైతులు గ్రహించి నెక్స్ట్ జనరేషన్కు భూములు అనేది ఉండాలా, సారవంతమైన భూములు నెక్స్ట్ జనరేషన్కి ఉండాలా. కాబట్టి ఏదైనా కానీ రసాయన మందులు తగ్గించి రొంత సుభాష్ పాలేకర్ వ్యవసాయం ఇట్లాంటి ఏదైనా ఉంటే మెరుగుపరుచుకొని ఏదైనా చేసే విధానం ఉంటే చూసుకోవాలా. మన సరుకు పొయ్యాలకు ప్లస్ ఇప్పుడు ప్రభుత్వం అంటుంది మీరు బాగా పండియాలి కదా నాయన, ప్రభుత్వం అనింది అనుకో, మనం కూడా పండించే విధంగా ఉండాలంటే దానికి సారవంతమైన భూమి కావాలంటే గడ్డి మందు కొట్టకూడదు. అది విషయం. గడ్డి మందు కొడితే సారవంతమైన భూములు ఉండవు. చివరికి మొక్కజొన్న పండించుకోవాల్సిందే, తప్పితే వేరే పంటలు పండవు. నిజమే అది. అందుకోసం అని చెప్తానా. ఇంకోటి ఏంటంటే దళారులు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం దళారులతో ఏ విధంగా చర్చలు జరుపుతుందనే తెలియదు. అంటే ఇంత సిస్టమ్ ఉంది. దళారి అంటే ఇప్పుడు ఆ ఏరియా కేవలం ఆ మార్కెట్ యార్డ్లో ఉండే నలుగురికి ఎందుకు బిజినెస్ చేస్తున్నారు మీరు?
ఏం రైతులకు డైరెక్ట్ మీకు ఒక ఆన్లైన్ పద్ధతి ఇంకోటి ఏదైనా ప్రవేశపెట్టచ్చు కదా, ఇంత టెక్నాలజీ ఉంది. అమ్ముకునే శక్తి ఇవ్వాలి, వెసులుబాటు ఇవ్వాలి. రైతుకు అమ్ముకునే శక్తి ఇవ్వాలా, లేకుంటే కనీసం మాట్లాడే శక్తిని ఇవ్వాలి కదా. పొరపాటున మన బండి రైతు బండి మార్కెట్ యార్డుకు పోతే మార్కెట్ యార్డులో కనీసం అన్లోడ్ చేయలేని పరిస్థితి. రైతు బండి అంటే ₹1,00,000 బండి 30,000కి అడుగుతారు, వ్యాపారస్తుని బండి అంటే 1,20,000కి అడుగుతారు. అట్లా దళారులు చేసే పని అది. ప్రశ్నిస్తానే ఆయన వ్యక్తి ఆడున్నాడో కానీ ఆడ ప్రశ్నిస్తానో తెలియదు, ఆయన వచ్చి ప్రశ్నిస్తే కొంచెం పని జరుగుతుంది. మేము కసనూరు గ్రామంలో ప్రతాప్ రెడ్డి చీనాకాయలు 25,500తో తీసుకున్నాము. ఇవే చీనాకాయలు ఈ తొట్లోటివే. ఈరోజు అనంతపూర్ మార్కెట్ 1,600 టన్నులు వచ్చినాయి. మా బండి వచ్చేసి ₹20 రాసిన టన్ను. మేము ఎంత డబ్బులు పోగొట్టుకుంటాను? 12 టన్నుల బండికి 50,000 లెక్క పోగొట్టుకున్నాము. మా బాధ ఎవరు తీర్చారు? దళారులు అంటున్నారు, మేము వ్యాపారస్తులమే. మాకు రాసినది 25.5తో కొనుగోలు నిన్ననే, ఈరోజు ₹20 రాసినారు. మేము ఎవరికి చెప్పుకోవాలన్నా? మరి మీరు దీంట్లో తీసేస్తారు కదా, ఏంది తీసేస్తాం? తీసేసినట్టు ₹7 రాసినాడన్నా. ఒక టన్ను కట్టించినాం మేము. ఒక టన్ను కట్టించి 2.5 వచ్చినాయి. 25,000 కట్టించా అంటే 14,000 లెక్క వచ్చింది. 60,000 లెక్క పోయింది బండిలోనే. మేము ఎన్నాళ్ళు బతకాలాంటి. ఎవరు ఆ పని చేసేది అట్లా? అక్కడ మార్కెట్ యార్డ్లో అంతేనా రాసేది వాళ్ళు. ఎందుకు రాస్తారట అంటే ఇప్పుడు మీరు అంటే క్వాలిటీని బట్టి కాయ రాచ్చంటారు. మా పొరపాటు అయ్యిందో ఏమైందో మాకే తెలియదు. అది క్వాలిటీ ఉందనే మేము పెట్టినాము 25,000. వాళ్ళు ఏమంటారు, ఆడ మంగు ఉంది కంకర ఉందని ₹20 రాసినారు. తీసేసినా దాంట్లో మంగులు ఉన్నాయని చెప్పి రాసి తీసేసినారు. అట్లా నీటు చేసే 3 టన్నులు తీసేసే మేము రాచారులు అనుకుంటే 22, 23, 25, ₹20 రాసినారు. మోసం ఏం జరగాలన్నా, మార్కెట్కు సరుకు ఎక్కువ వచ్చింది. 1,600 టన్నులు అనంతపురం. 1,600 టన్నుల్లో వాళ్ళు ఏం చేస్తారు? ఓరోరికి 500, 600 పోతే వాళ్ళు ఎప్పుడు అమ్ముకోవాలి ఇవి కాయలు? సరుకు దండిగా ఉంది, పైన ఖర్చు లేదు. యుద్ధం వలన బాడిగలు పెద్ద పనులు రావాలంటే ఢిల్లీ నుంచి 1,50,000, 2 లక్షలు అడుగుతున్నారు. అవసరానికి మార్కెట్లు లేవు. మార్కెట్లు ఉంటే అమ్ముతాయి. ఒకప్పుడు 50,000, 60,000 లక్ష కూడా మేము ఇదే చీనాకాయలే. ఇప్పుడు ఈరోజు పంట ఎక్కువ ఉంది, అమ్మలేకుండా. కేవలం యుద్ధం కారణంగా యుద్ధానికి ఏం సంబంధం లేదు. ఏమన్నంటే యుద్ధం మీద చెప్తారా ఎన్ని ఉత్తాయి. ఇప్పుడు గ్యాస్ దొరకడంలే. గ్యాస్ ఎంత నాకే ఉంది, 2 నెలలు అయితే అంది బుక్ చేసుకోవాలి లెక్క, ఇప్పటికీ గ్యాస్ రాలేమడి. ఏమన్నంటే యుద్ధం. ఇట్లా ప్రాబ్లం ఉన్నాయి. ఘోరంగా ఉందన్న. పెట్టుకునే రేటు వాళ్ళు కాయలు వచ్చి చూసినప్పుడేమో ఒక రేటు మాట్లాడతారు, 24,000 కానీ 25,000 కానీ పెడతామంటారు. సరే అని రైతుకి ఆడి క్యాలిక్యులేషన్ వేసుకొని ఏదైనా కానీ ఇంటికి ఆలోచించుకొని సర్లే ఈ రేట్ అయినా మనకు గిట్టుబాటు రాకపోయినా యాడికో ప్రస్తుతానికి బయటపడతామని అనుకుంటాం. వీడికి వచ్చిన తర్వాత ఏం చెబుతా అంటే ఆ కాయకి మంగు ఉంది, ఈ కాయకి కంకర తెగులు ఉంది, ఈ కాయకి అది ఉంది అని చెప్పి ఏరేది ఎక్కువ. ఆ ఏరే దానికి ఎక్కువ అయితే ఎట్లా యాడికైనా ఏరుతారనా? ఎన్ని ఏరుతున్నారంటే అన్ని ఏరుతున్నారు. ఇప్పుడు అన్ని నెలలు ఏరితే ఇంకా రైతుకు గిట్టుబాటు యాడి నుంచి వస్తుంది చెప్పండి మీరైనా? ప్రతి ఒక్కటి రేటు తక్కువే. ఇప్పుడు అట్టి చెట్లు గాలికి వాళ్ళకని అవి పడిపోయినాయి, పెట్టిన తర్వాత అది నష్టమే. అది కనీసం మామూలుగా ఇప్పుడు వారి కంటే ముందు అయితే బాగానే రేట్లు ఉన్నాయి, ఓకే. ఇప్పుడు వారి తర్వాత రేట్లు తగ్గినారు. రేట్లు తగ్గినా కానీ ₹10 మామూలుగా ఏదైనా ₹2, ₹3 లెక్కచ్చు. యాడికంటే కూటి నీళ్ళకి అడిగినట్టు అడుగుతున్నారు. ఇక్కడ ₹11 మామూలుగా వేసి కూడా ₹2 వచ్చి అడుగుతున్నారు. ₹2 కంటే ఏమో గిట్టుబాటు అవుతుందన్నా? ₹2 అంటే కేజీ ఎట్లా చెప్పండి? అంత ఘోరంగా వేరే వాళ్ళు ₹2 అడిగింటే ఉన్ని పోని చెప్పి బాధపడి మాగుతాయని తోటలను వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు కృష్ణూరులో. అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు శనగ రేట్ అట్నే ఉంది, శనగ తగ్గిపోయా. మొక్కజొన్న ముందు రేటు బాగున్నాయి, మొక్కజొన్న ఇప్పుడు 1,200, 1,300కు. ఏం గిట్టుబాటు ఏంది? అసలు ఏమీ లేదు. చీనీ అంతా 25,000 అంటున్నా. 25,000 కూడా గిట్టుబాటు ధర కాదు అది. కానీ ఇప్పుడు దళారులంతా ఒకటైపోయి అంత ఏకమయ్యి ఇంకా ఆ వ్యాపారస్తుడికి పోయినాం అనుకో, ఇట్లా రేటు పెడతానంటే లేదు తగ్గియండి, ఆడ కూడా తగ్గియండి, మేము మాట్లాడినాము గట్టిగా పట్టుకోండి, కూర్చుంటే తగ్గించి ఇచ్చారులే వాళ్ళే అనే టైప్లో ఉన్నారు. మనం పోయినాం అనుకో ఏడైనా మార్కెట్ యార్డ్ కానీ ఎక్కడికైనా కానీ మండీలకు ఆడ రేట్లు ఉండవు. పలానా బండి రైతు ఎత్తుకొని వచ్చినాడు, ఆ బండి అంటారు. వీడు ఆ బండి ఆపేలకే 2-3 రోజులు పెట్టుకుంటే ఈ కాయలు డ్యామేజ్ అవుతాయి, మొత్తం ఏముండదు. ఇంకా వాళ్ళకి ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అంతా ఎన్నికేసుకొని రావాలంటే రాలేరు. ఇంకా ఉండేదాడికి అమ్ముకొని రావాలి ఎంతసేపు ఉన్నా. అంతకుమించి బయటపడే పరిస్థితి రైతుకైతే లేదు. వీళ్ళతో కొట్లాడలేము. వీళ్ళంటే ఇరగదెంగే ఉందంతే, వెన్నెముక ఉంటుంది అంతే, ఇరగదెంగి పక్కన పెడతా అంతే రైతుకు. దాంట్లో వెన్నెముకలు ఏమైనా ఉండవు. ఇరగదెంగి మూలకి ఇంట్లో కూర్చోబెడతారు అంతే. చెప్పుకునే ఉంటుంది అంతే రైతే రాదని చెప్పుకునే ఒక మాటలు చెప్తారంతే, అంతకుమించి ఏమీ లేదన్నా. ఇప్పుడు
పంట పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా సీనాకు చెట్లు కాపు వచ్చేసి 5 ఏళ్ళ వరకు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఖర్చు పెట్టాలంటే రైతు ఇంకా ధైర్యం చేసి ఏదో కానీ పంట లాభం వస్తా అని చెప్పేసి ఆ 4 ఏళ్ళు పోషించుకుంటే చిన్నగా వస్తాడు. వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఏదైనా కరెక్ట్ టైంలో సీజన్ టైంలో కూడా రేట్ లేకుండా ఉంటే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. మందులు కొట్టినా ఇంతగా తెగుళ్ళు వస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు, అడగడుకున్నాయి వస్తున్నాయి. అంటే మందుల్లో క్వాలిటీ లేదా, లేకుంటే రైతు తెచ్చి కొట్టట్లేదు, రైతు ఏం తెచ్చి కొడుతున్నాడు, ఆ మందులు డూప్లికేట్ ఏమన్నా అవన్నీ కూడా తెలియాలా. ఏ మందులు తెచ్చినా కంకర తెగులు వస్తానంటే ఇంక ఎట్లా చేయాలన్నా మళ్ళీ మందులు కొట్టకూడదు అంటారు. న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామంటే ఏడ కంకర తెగులని వీళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ ఒకవేళ రైతు మేము మందు కొట్టలేప్ప అందుకే కంకర తెగులు వచ్చినాయనుకో, మేము తీసుకోండి, కంకర తెగులు వచ్చినా మేము తీసుకోమంటారు. మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. మళ్ళీ అదేందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఈ ఆడికన్నా మీరు మొత్తానికి రైతు నష్టపోయింది, ఇంకోరు నష్టపోరు, రైతులు నష్టపోయింది అంతే. వేరే రకంగా దళారులు అంతా బాగుంటారు. గతంలో ధర ఎట్లుండేది? గతంలో కూడా అంతే అంత బాగుండే అన్న. ఇప్పుడు మొత్తం అంతా దళారుల వ్యవస్థ అంతా ఒకటైపోయి ఏకమైపోయినప్పుడు ఏం చెప్తారు, ఆటోమేటిక్గా రైతు నష్టపోయేది. ఫైనల్గా రైతుకి లాస్, వేరే రకంగా ఎవరు ఉండదు. మళ్ళీ దీంట్లో సూటు మామూలుగా 10కి 2 ఇస్తాను, ఇప్పుడు 10కి 3 టన్నులు సూటు. మళ్ళీ 3 టన్నులు సూటు అంటే ఇంకా చూసుకోండి ఇంకా ఎట్లా ఎంత ఘోరంగా ఉంటుందో. 7 టన్నులు ఏముంటుంది, కాయ మొత్తం తీస్తారు అదంతా తీసినది. మళ్ళీ దాంట్లో తీసినదే మళ్ళీ లాస్ట్లో ఒట్టుకు ఎన్నో 100 కేజీలు అనుకో 30 కేజీలకు ఆ టైప్లో వేసుకుంటారు, వేసుకోమడం ఇంకంతే. ఇప్పుడు అరటిలో కూడా అంతే, వేస్టేజ్ మామూలుగా తీస్తారు. షీపులు మామూలు కోసినాక వేస్టేజ్ టైప్లో తీస్తారు. అది తీసినప్పుడు కూడా మామూలుగా 400 కేజీలు 500 కేజీలు పడింది నాకే. మామూలుగా 500 కేజీలు పడినది 240 కేజీలకు వేసినారు వేస్ట్ అనేది. ఇంకేంది 360 కేజీలు పోతే నాకేంది చెప్పండి, ఎంత ఘోరము. మళ్ళీ డైలీ ట్రేడింగ్ అది. ఈరోజు పద్దన బండి నాకు 16,500తో కొట్టినారు. నెక్స్ట్ బండి నాకు 8,000తో కొట్టాలన్నా, ఈరోజు కొట్టినారు, రేపే మళ్ళీ ఒకటే మామూలుగా మా బయ్యరే ఈరోజు 16,500తో కొట్టినాడు. నెక్స్ట్ డే ఎంతతో కొట్టాలి మామూలుగా 16,500. నెక్స్ట్ డే పెరక్కపోయినా అదే రేట్ అనేది తీసుకోవాలా. నాకు 1000 రూపాయలు తగ్గించి కొట్టించుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఈరోజు 2 బండ్లు పెట్టినా అంటే పెట్టలే, రేపు ఆ బండి పెడతాలంటే మళ్ళీ అని చెప్పి ఒక బండి ఆపి ఒక బండి నెక్స్ట్ డే పెట్టినాడు. పెట్టినప్పుడు నాకు సేమ్ రేట్తోనే కొట్టాలి కదా. ఈరోజు 16,500తో కొట్టినప్పుడు నెక్స్ట్ డే కూడా నాకు 16,500 ఉండాలి కదా. 1000 రూపాయలు మళ్ళీ తగ్గించి కొట్టించినారు. ఇంకెంత ఘోరం చూడండి అసలు. ఒక్క రోజుకి ఆ రోజు కొట్టుకుంటే నాకు 2 బండ్లు పెట్టుకుంటే నాకు రేటు నాకు వచ్చింది కదా, అట్లా కూడా లేదు. మళ్ళీ మాట చెప్తారు, రారు. ఏదైనా కానీ ఈరోజు చెప్తా ఉన్నాను అనుకో, రారు. వేరే వాళ్ళు ఏదైనా కానీ తోటలు ఏదైనా కానీ దగ్గరలో అంటే వాళ్ళ దగ్గర పోతారు. రైతుల్లో కూడా యూనిటీ ఉండాలన్న మెయిన్. ఇప్పుడు మేమే ఉన్నాను, నాది 16తో కొడతాంట అనుకో, నాది 14తోనే కొట్టుకుందిరా అంటే ఇంకా రైతు ఆ టైప్లో పోతాంటే ఇంకా రైతుల్లో కూడా ఇప్పుడు ఉండే కదా FPO సంస్థలు, ఫార్మర్ ప్రొడక్షన్ ఏదో ఆర్గనైజేషన్ ఉండే కదా. సో వాళ్ళల్లో ఏకమైపోయి రైతు కూడా రైతులందరూ కలిసి ఒక్క మాట మీద ఉండాలన్న. అప్పుడు రైతు కూడా కొంత బాగుంటాడు. దళారులంతా ఏమైనప్పుడు రైతు కూడా ఒంటి మాట మీద ఉండాలి కదా. రైతు మేము నష్టపోతాం అయినా నష్టమైన బాధ లేదురా, ఒంటి మాట మీద ఉంటే ఒక తాటి మీద ఉంటే బాగుపడతాన్న. ఆ రైతు కూడా ఒంటి మాట మీద, దళారులు ఎట్లయితే అందరూ ఏకమై ఒక మాట మీద ఉంటారో రైతు కూడా అదే రీతిలో ఒక మాట మీద ఉంటే రైతు ఏదో మరీ బాగలేకపోయినా ఒక రకంగా బాగుంటాడు. అది